హలో డియర్ ఆప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ అవర్ డైలీ కరెంట్ అఫేర్ సెషన్. సో ఈరోజు కరెంట్ అఫేర్స్లో మన మొదటి కరెంట్ అఫేర్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ సింపుల్గా ఎన్డీపీ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. ఓకే, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే బ్రిక్స్ నాడు నేడు ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే తర్వాత దాని అబ్రివేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇరాన్ తన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ నాజర్ హెమతి బ్రిక్స్ ఎన్డీబీలో అధికారిక సభ్యత్వం దిశగా ఇరాన్ వెళ్తుంది అన్న క్వశ్చన్ చెప్పిండు. ఇక్కడ ఇవన్నీ అనవసరం, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్డీబీలో ఇరాన్ కూడా ఒక సభ్యత్వ దేశంగా మనకు వెళ్తుంది అన్నది మనకు పాయింట్. ఓకేనా, ఇంకా రాలేదు, ఇలా వెళ్తుంది అని ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్డీబీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎలా అయితే మనకి బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో ఏర్పడిన వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్లు ఉన్నాయో వాటిని అనుసంధానించే దిశగా మనకి ఏర్పడిన ఒక బ్యాంక్ బ్రిక్స్ కూటమి దేశాలకు సంబంధించింది ఈ ఎన్డీబీ. ఓకేనా, ఇది మనకి ఎక్కడ ఉందంటే వీళ్ళ హెడ్ క్వార్టరు షాంఘై అండి. వీళ్ళ హెడ్ క్వార్టరు షాంఘై. ఓకేనా, సో ఇది బ్రిక్స్ దేశాలకు సంబంధించిన ఒక బ్యాంక్ ఏర్పడింది. యాక్చువల్గా ఈ బ్యాంక్ ఏర్పడాలన్న ప్రపోజల్స్ మనకి 2012లో రావడం జరిగింది. ఓకేనా, 2012లో ఇది వస్తే తర్వాత ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2014లో ఏర్పడడం జరిగింది. మరి ఆపరేషన్లోకి ఎప్పుడు వచ్చిందంటే 2015లో ఆపరేషన్లోకి వచ్చింది. అలా ఆపరేషన్లోకి వచ్చినప్పుడు దీంట్లో ఎలక్ట్ అయిన అధ్యక్షుడు ఎవరు అంటే కేవి కామత్. ఇక్కడ యాదృచ్ఛికం ఏంటంటే ఆయన మన భారతీయుడు. ఓకేనా, అలా ఇక్కడ మనం దీన్ని చూడొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే సో ఇందులో ఉన్న మెంబర్స్కి ఫండింగ్ ఇవ్వడం కానీ, ఓకేనా, సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మొత్తం ఎంతమంది కొత్తగా దీనిలో జాయిన్ అయిన సభ్యులు అంటే 2021లో బంగ్లాదేశ్, ఇదే 2021లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 2023లో ఈజిప్టు, 2024లో అల్జీరియా, ఇప్పుడు 2026లో ఉజ్బెకిస్తాన్ ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ పాయింట్స్ కొంచెం ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ ఒకటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి, ఈజిప్ట్ ఒకటి, అల్జీరియా ఒకటి, తర్వాత ఉజ్బెకిస్తాన్ ఒకటి. సో ఇవి మనకి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అయితే బ్రిక్స్కి సంబంధించి ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. యాక్చువల్గా ఈ సంవత్సరం జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ అనేది 18వ సమ్మిట్. బ్రిక్స్ గురించి నేను మన దాంట్లో ఒక ఇన్ డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది. ఇక్కడ బ్రిక్స్ అంటే ఏంటంటే గ్లోబల్గా ఈ సౌత్ దేశాలకి ఊతమివ్వాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారు. బీ ఫర్ బ్రిక్స్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. మొదటగా ఇది బ్రిక్గానే వచ్చింది. యాక్చువల్గా టర్మ్ మనకి ఎవరు అప్పచెప్పారంటే జిమ్ ఓ నీల్ అనే ఒక ఆర్థికవేత్త ఈ టర్మ్ని యూజ్ చేయడం జరిగింది. తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడంతో ఇది మన కళ్ళ ముందుకు బ్రిక్స్గా రావడం జరిగింది. అయితే ఈసారి బ్రిక్స్కి సంబంధించి 18వ సమావేశం జరుగుతుంది. 2026 గాను ఆతిథ్యం ఇస్తున్న దేశం భారతదేశం. ఇది ఒక ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. అంటే బ్రిక్స్కి సంబంధించి సపరేట్ హెడ్ క్వార్టర్ అని ఎక్కడ ఉండదు. కానీ బ్రిక్స్కి సంబంధించిన ఎన్డీబీ బ్యాంకుకి మాత్రం హెడ్ క్వార్టర్ ఉంది, అది షాంఘైలో ఉంది. ఓకేనా, అయితే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రిక్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 2006లో ఫామ్ అయింది. ఈ బ్రిక్కి సంబంధించిన మొదటి సమ్మిట్ ఎప్పుడంటే 2009లో జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే రష్యాకి సంబంధించి ఎకతెరిన్బర్గ్లో జరిగింది. ఎక్కడ జరిగింది? రష్యాకి సంబంధించి ఒక ఫేమస్ సిటీ ఎకతెరిన్బర్గ్లో జరిగింది. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయినాక 2011లో జరుగుతున్న మొదటి సమ్మిట్ నుంచి మనం బ్రిక్స్ అంటున్నాం. ఇది చైనాలోనే సన్యాలో జరిగింది. ఇక బ్రిక్స్ గురించి మాట్లాడితే ప్రపంచ పాపులేషన్లో వీళ్ళు 41%, ప్రపంచ జీడిపిలో వీళ్ళు 24%, ప్రపంచ ట్రేడ్లో వీళ్ళు 16%, ప్రపంచ ల్యాండ్ సర్ఫేస్లో వీళ్ళు 29.3%. ఓకేనా, అయితే ఈ బ్రిక్స్లో ఇటీవలి కాలంలో కొత్తగా యాడ్ అయిన దేశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఒకటి ఇరాన్ యాడ్ అయింది, ఇండోనేషియా యాడ్ అయింది, ఈజిప్ట్ యాడ్ అయింది, ఇథియోపియా యాడ్ అయింది. ఓకేనా, యుఏఈ యాడ్ అయింది. ఓకే, అర్జెంటీనా యాడ్ అయింది, అదేవిధంగా బయటకి నిష్క్రమించింది. ఓకే, ఇప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఐ ఫర్ ఇరాన్, ఐ ఫర్ ఇండోనేషియా, ఈ ఫర్ ఈజిప్ట్, ఈ ఫర్ ఇథియోపియా, ఏ ఫర్ అరబ్ ఎమిరేట్స్, ఏ ఫర్ అర్జెంటీనా వచ్చింది, బయటకు వెళ్ళిపోయింది. ఐ స్క్వేర్, ఈ స్క్వేర్, ఏ స్క్వేర్స్గా మీరు ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి బ్రిక్స్కి సంబంధించిన సదస్సులు అన్నట్లుగా. ఇప్పుడు మనకు జరుగుతుంది 18వ సదస్సు. 2009లో మొదటి సదస్సు, ఇది రష్యాలో జరిగింది. తర్వాత బ్రెజిల్లో, చైనాలో, ఇండియాలో, సౌత్ ఆఫ్రికాలో. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బ్రెజిల్లో, రష్యాలో, ఇండియాలో, చైనాలో, సౌత్ ఆఫ్రికాలో. నెక్స్ట్ 2019లో బ్రెజిల్, 2020లో రష్యాలో, 2021లో ఇండియాలో,
2022 చైనాలో, 2023 సౌత్ ఆఫ్రికాలో, ఓకేనా, 2024 రష్యాలో, 2025 బ్రెజిల్లో, 2026 ఇండియాలో జరుగుతున్నాయి మనకు సమ్మిట్స్. ఇవి ఇంపార్టెంట్. మొత్తంగా రాసిన ఈ అన్ని సమ్మిట్స్లలో ఇండియాలో జరిగిన సమ్మిట్స్ ఎన్ని అంటారు? ఇండియాలో మొదటి సమ్మిట్ 2012లో జరిగింది. తర్వాత ఇండియాలో సెకండ్ సమ్మిట్ 2016 జరిగింది. ఇండియాలో థర్డ్ సమ్మిట్ 2021 జరిగింది. ఇండియాలో ఫోర్త్ సమ్మిట్ ఈ 2026లో జరుగుతున్నది. ఓకేనా, ఈ సమ్మిట్స్ మీద కూడా మన క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ మీరు చూసుకుంటే ఇండియా లాంచెస్ ఫస్ట్ ఎవర్ గైడెడ్ టు గ్రాస్ ల్యాండ్స్ అండ్ అదర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్. మనందరికీ తెలుసు ఇక్కడ ఏంటి, ఉలాన్ బాతర్ ఏంటి, మంగోలియాలోని ఉలాన్ బాతర్లో మనకి COP17 జరుగుతుంది. దీనికి సంబంధించి UNCCD అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కంబట్ డిసర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ గురించి ఇది జరుగుతుంది. ఈ సమ్మిట్స్లో ఇండియా ఇక్కడ చేరి ఈ సమావేశంలో ఒక అధికారిక సైడ్ ఈవెంట్లో భారత్ తన మొట్టమొదటి సమగ్ర మార్గదర్శి అయిన గడ్డి మైదానాలు ఇతర బహిరంగ సహజ పర్యావరణం వన్స్ అంటే ఏంటంటే వన్స్ అనే ఒక అబ్రివేషన్తో మనం ఇక్కడికి రావడం జరిగింది. మరి వన్స్ అంటే ఏంటి, ఇది ఏం చెప్తుంది? యాక్చువల్గా వన్స్ అంటే దట్ ఈస్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అనే పేరుతోని మనం తీసుకురావడం జరిగింది. ఈ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్ అనే ఒక రిపోర్ట్ని మనం ఇచ్చి ఈ రిపోర్ట్లలో వివిధ రకాల గడ్డి భూముల గురించి కూడా మనం ప్రస్తావించడం జరిగింది. ఆ గడ్డి భూములు ముఖ్యంగా గ్రాస్ ల్యాండ్స్, ఓకేనా, ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ముఖ్యంగా కోల్డ్ ఎకోసిస్టమ్స్ కానీ హాట్ డిసర్ట్స్, ఎగ్జాంపుల్ థార్ డిసర్ట్, లాహుల్ అండ్ స్పితి వ్యాలీ, లదాఖ్ డిస్ట్రిక్ట్స్, ఇలాంటి వాటిని మనకి డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా బన్నీ గ్రాస్ ల్యాండ్స్, రన్ ఆఫ్ కచ్, ఓకేనా, చంబల్ రిలేటెడ్ రావెన్ ల్యాండ్స్, బ్యాడ్ ల్యాండ్స్, బుగ్యాల్స్, మార్జెస్, ఇలా ఎన్నో రకాల గడ్డి భూములని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే మనం ఇచ్చిన రిపోర్ట్ పేరు ఏంటంటే వన్స్. ఇక్కడ చూడండి మనం ఇచ్చిన రిపోర్ట్ పేరు ఇక్కడ ఉంది వన్స్, ఆ గైడ్ టు ఇండియా గ్రాస్ ల్యాండ్స్ అండ్ అదర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అనే పేరుతో మనం ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నాం. రేపు అడుగుతారు ఎగ్జామ్స్లో. ఇటీవల జరిగిన COP17 రిలేటెడ్ టు UNCCD, ఇది ఉలాన్ బాతర్లోని ఇది మంగోలియాలోని ఉలాన్ బాతర్లో జరిగింది. ఇక్కడ ఇండియా రిలీజ్ చేసిన గ్రాస్ ల్యాండ్స్కి సంబంధించిన ఒక గైడ్ రిపోర్ట్ పేరేంటని అడుగుతారు. దట్ ఈస్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అనే పేరుతో ఇక్కడ మీరు అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కీ ఫీచర్స్ ఏంటంటే మొత్తంగా జాగ్రఫికల్ ఎకలాజికల్ మ్యాపింగ్ చేసింది మన ఇండియా. అదేవిధంగా థీమాటికల్ సైంటిఫిక్ సెక్షన్స్ని గురించి డిస్కస్ చేసింది. అదేవిధంగా ఇంటిగ్రేషన్, ఇండిజినియస్ అండ్ కమ్యూనిటీ గవర్నెన్స్ అంటే మన దేశంలో సమగ్రంగా ఐక్యంగా కమ్యూనిటీ పరంగా ఈ గ్రాస్ ల్యాండ్స్ ఎలా కాపాడుకోవాలో డిస్కస్ చేస్తుంది. అదేవిధంగా అఫారెస్టేషన్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ ప్రతి పాయింట్ కూడా విస్తరిస్తున్న ఎడారీకరణని ఆపివేయాలి అనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకురావడం జరిగింది. అలా ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ అడ్రస్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, మనం ఆఫ్రికా కాంటినెంట్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? సో మొత్తంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తన చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఎబోలా వ్యాప్తిని ఇప్పుడు దేశం ఎదుర్కొంటుంది. ఆమోదిత టీకాలు లేదా లక్ష్య చికిత్సలు లేని అరుదైన గుండీ బుగ్యో స్ట్రెయిన్ కారణంగా దాదాపుగా 2,500 మందికి పైగా మరణాలు, దాదాపుగా 5,000కి పైగా కేసులు నమోదవుతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే కాంగో ముఖ్యంగా ఈ ఎబోలా వైరస్కి అత్యంత దారుణంగా గురవుతుంది అన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఈ కాంటెక్స్ట్లో కాంగో గురించి కొన్ని విషయాలు చూసుకుందాం. ఎక్కడ లొకేట్ అవుతుందంటే సెంట్రల్ ఆఫ్రికాలో ఇది మనకు కనబడుతుంది. వెరీ వెరీ క్లోజ్ టు ద ఈక్వేటర్ రేంజ్. సో దీని క్యాపిటల్ ఏంటంటే కిన్షాసా. ఓకే, సో కిన్షాసా. దీని బార్డరింగ్ కంట్రీస్ ఎవరెవరు ఉన్నారంటే అప్రాక్సిమేట్లీ ఒక 9 దేశాలు ఉన్నాయి. ఆ 9 దేశాల్లో మనకి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సూడాన్, ఉగాండా, రువాండా, బురుండి, టాంజానియా, జాంబియా, అంగోలా, సో రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇవన్నీ కూడా దీని చుట్టుపక్కల ఉన్నాయి. కాంగో అనే ఈ పేరు ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ది కాంగో రివర్ వల్ల ఈ దేశానికి కాంగో అనే పేరు మనకి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని లేక్స్ కనబడుతుంటాయి. ఓకేనా, కీవు లేక్, లేక్ టాంగానికా, లేక్ ఎడ్వర్డ్, లేక్ ఆల్బర్ట్, ఇవన్నీ లేక్స్ మనకి చుట్టుపక్కల కనిపిస్తుంటాయి. సో దీస్ ఆర్ సమ్ వాట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మౌంట్ కనలాన్. ఓకేనా, మౌంట్ కనలాన్ ఒక అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వస్తుందంటే ఇది బద్దలై దీని యొక్క ప్లూమ్స్ని ఇలా బయటకు విస్తరింపజేస్తుంది, పొగని బయటకు విస్తరింపజేస్తూ ఇలా మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకే, సో అగ్నిపర్వతాల మీద ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఓకే, సో దిస్ టైమ్ మౌంట్
కన్లాన్, ఓకేనా. సో ఈ మౌంట్ కన్లాన్ ఎక్కడ నువ్వు లొకేట్ అవుతున్నావు అంటే ఈ అడ్రస్ వచ్చేసి ఫిలిప్పీన్స్లో ఉంది. నువ్వు ఎలాంటి కైండ్ ఆఫ్ వాల్కనో అంటే స్ట్రాటో వాల్కనో. సో తన నేచర్ ఏంటంటే స్ట్రాటో అగ్నిపర్వతం ఏంటంటే ఇలా చిచ్చుబుడ్డి ఆకారంలో మనకి కనబడుతుంది. సో ఇలా చిచ్చుబుడ్డి ఆకారం నుండి ఇలా 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 మనకు కనబడుతున్న ఒక దానిగా చూడొచ్చు. ఇది ఎక్కడ లొకేట్ అవుతుందంటే మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఓషన్స్లో మనకు కనబడుతుంది. దీని యాక్టివిటీ ఎప్పుడంటే ఇంతకుముందు 1819లో అప్పుడు ఇది బద్దలవడం మనం చూడొచ్చు. సో ఇవంతా వదిలేయండి. కన్లాన్ అగ్నిపర్వతం ఎక్కడుందంటే ఫిలిప్పీన్స్లో ఉందని మీరు ఇక్కడ ఆన్సర్ చేయండి. దట్స్ ఇట్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇది ఒక పేపర్ కట్ వచ్చిందండి. దుండిగల్లో బయటపడ్డ జైన శాసనం. ఈ జైన శాసనం ఎక్కడ? దుండిగల్. ఈ దుండిగల్ ఎక్కడుంది? మనకి హైదరాబాద్లోనే ఉంది. ఓకేనా. హైదరాబాద్ దుండిగల్లో ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక అంటే ఏరోనాటికల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకే, ఇది ఎవరి గురించి మాట్లాడుతుందంటే కళ్యాణి చాళుక్యుల చక్రవర్తి త్రిభువన మల్ల దేవుడి గురించి సంబంధించిన విషయాలు చెప్తుంది. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ మండలం దుండిగల్లో 11వ శతాబ్దం నాటి జైన శాసనం కూడా బయలుపడింది. దుండిగల్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో దీన్ని గుర్తించారు. ఓకేనా. ఈ విషయాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు హరగోపాల్ తెలియజేసిన స్తంభం గతంలో దిండిగల్ చిన్న చెరువు దగ్గర ఉండేది. ఆలయ పూజారి తెలిపారు. అక్కడ నుండి దీన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. సో ప్రస్తుతం ఈ శాసన స్తంభం మధ్యలో విరిగిపోయి ఉంది. స్తంభానికి 3 వైపులా 11వ శతాబ్దం సంబంధించిన తెలుగు కన్నడ లిపిలో 41 పంక్తులు చెక్కి ఉన్నాయి. శాసనంపై చంద్రుడు, సూర్యుడు, జైన తీర్థంకరుడు, ఆవు దూడల చిత్రాలు చెక్కారు. ఇది కళ్యాణ్ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల దేవుడికి సంబంధించిన వివరాలు చెప్తుంది. ఓకేనా. వెరీ రీసెంట్గా దుండిగల్లో ఎవరికి సంబంధించిన విషయాలు దొరికినాయి మనకి? కళ్యాణి చాళుక్యులకు సంబంధించిన ఎవరి గురించి? కళ్యాణి చాళుక్యులకు సంబంధించిన శాస్త్రం బయటపడింది. సో ఇది ఎగ్జామ్స్లో యాస్టర్ ఆడడానికి స్కోప్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇండియాస్ కోకోనట్ సెక్టార్ గ్లోబల్ నెంబర్ 1 ప్రొడ్యూసర్. ఈ హైలైట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు భారతదేశం అనేది ఈ కొబ్బరి ఉత్పత్తిలో టాప్ ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి? టాప్ ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది. కొబ్బరి ఉత్పత్తి ప్రపంచ స్థానంలో మొత్తంగా మనం ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే సాగు విస్తీర్ణం ప్రకారం చూసుకుంటే కేరళ ఫస్ట్ ప్లేస్లో, ఉత్పత్తులు చూసుకుంటే తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో, ఉత్పాదకతలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 2025-26 సంవత్సరానికి సుమారుగా 2175 హెక్టార్ల భూమిని సాగు కింద చేరిస్తే అప్రాక్సిమేట్లీ 1672 హెక్టార్ల భూమిని పునరుజ్జీవన కిందకి తీసుకొచ్చారని ఈ డేటా చెప్తుంది. ఓకే, బై ద వే మొత్తానికి అయితే ఈ కోకోనట్ ప్రొడక్షన్స్లో సో మొత్తం ఎంటైర్ కోకోనట్ విస్తీర్ణంలో కేరళ, కోకోనట్ ప్రొడక్షన్ చూసుకుంటే మనకి తమిళనాడు, కోకోనట్ ప్రొడక్టివిటీ చూసుకుంటే ఏపీ మనకు అగ్రస్థానంలో ఉండి చెప్తుంది ఈ విషయాలు. నెక్స్ట్ జోనల్ కౌన్సిల్. ఓకేనా. సో జోనల్ సంబంధించిన కౌన్సిల్స్ యాక్చువల్లీ ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 2026 ఆగస్ట్ 20న తమిళనాడులోని మహాబలిపురంలో 31st సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిండు. అసలు జోనల్ కౌన్సిల్ అనే టాపిక్ మనకి ఇండియన్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్, అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకే, అసలు జోనల్ కౌన్సిల్ అంటే ఏంటంటే ఇది ఒక హై లెవెల్ స్టాచ్యుటరీ డెలివరెన్సీ బాడీ. ఓకేనా, అంటే అత్యున్నతమైన చట్టబద్ధమైన ఒక సంస్థగా దీన్ని చూడొచ్చు. ఇది ఏం చేస్తుందంటే ప్రమోట్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్. ఓకేనా, అంటే ఏంటంటే అంతర్రాష్ట్రాల మధ్య సఖ్యతను కాపాడుతుంది. అదేవిధంగా డిస్ప్యూట్స్, ఓకే, వివాదాలను తగ్గిస్తుంది. అదేవిధంగా రెండిటి మధ్యలో సోషియో ఎకనామికల్ ప్లానింగ్ని పెంపొందిస్తుంది. అసలు ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1956లో ఏర్పడడం జరిగింది. ఈ 1956లో మనకి ఏంటంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిందా, అందులో పార్ట్ 3 దీనికి సంబంధించి డిస్కస్ చేస్తుంది. దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎప్పుడు వచ్చిందంటే సో జోనల్ కౌన్సిల్స్ అన్నీ కూడా మనకి చట్టబద్ధ సంస్థలుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు. ఓకే, సో జోన్స్ మొత్తం చూసుకుంటే 1956 యాక్ట్ ప్రకారంగా మన దేశం మొత్తాన్ని 5 జోన్లుగా మనం విడగొట్టినాం. మొదటిది నార్థర్న్ జోను, రెండవది సెంట్రల్ జోను, మూడవది ఈస్టర్న్ జోను, నాలుగవది వెస్టర్న్ జోను, ఐదవది సౌతర్న్ జోను. అయితే నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అనేది ఒక సెపరేట్గా 1971లో నార్త్ ఈస్టర్న్ జోన్గా మన దాన్ని కొత్తగా ఒక సెపరేట్గా విభజించి మన దాన్ని సెటప్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇద్దామనే ఉద్దేశంతో. ఇలా ముఖ్యమైన ఏమేంటో తెలుసు కదా, సో కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని మన దేశానికి ప్రమోట్ చేస్తున్నవి. ఓకేనా, ఇవేంటంటే లింగ్విస్టిక్ డిస్ప్యూట్స్ ఉన్నా, రెండు రాష్ట్రాల మధ్యలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, వాటర్ ఇష్యూస్ ఉన్నా, ఎకనామికల్ ఇష్యూస్ ఉన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నా, రీజనల్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇవి సాల్వ్ చేస్తాయని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి మకానా. పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ అండ్ ఆధునిక సాగు పద్ధతుల కారణంగా 2029-30 నాటికి భారత్ మకానా మార్కెట్
11,000 నుంచి 12,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కేంద్రం 476 కోట్ల రూపాయల మొత్తం పథకాన్ని ఆమోదించి జాతీయ మకానా బోర్డుని ఏర్పాటు చేసింది. ఇది చూడండి, మకానా. ఈ మకానా మీద ఇప్పుడు ఏం జరిగింది, ఒక బోర్డు ఏర్పాటు చేసింది. ఎవరు ఏర్పాటు చేసారు? సెంట్రల్ గవర్నమెంట్ ఒక బోర్డు ఏర్పాటు చేసింది. ఎందుకు? 2029, 30 నాటికి ఇక్కడ ఏంటంటే, సో వీటికి సంబంధించిన మార్కెట్ 12,000 కోట్ల రూపాయలకు చేరుతున్న ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చింది. మన మకానా అంటే మనకి మంచి ప్రోటీన్ ఫుడ్. ఇది ఎక్కడెక్కడ పెరుగుతుందంటే అక్వాటిక్ ఎకోసిస్టమ్లో పెరుగుతుంది. క్లైమేట్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే వామ్ క్లైమేట్, హ్యూమ్ క్లైమేట్, ట్రాపికల్, సబ్ ట్రాపికల్ ఇలాంటి క్లైమేట్ మనం కనపడాలి. నీటి లోతు అనేది 1 to 1.5 మీటర్ మాత్రమే ఉండాలి. ఆ మట్టి కూడా సో క్లే రూపంలో మీకు కనబడాలి. మరి ఇక్కడ మనం మకానా క్యారెక్టర్స్ చూసుకుంటే ఇది మార్ఫలాజికల్లీ ట్రైట్స్, ఓకే. అదేవిధంగా సూపర్ న్యూట్రిషన్ ప్రొఫైల్, ఇలా రకరకాల మన మకానా చూసుకుంటాం. బైదవే ఏదైతే ఏంటి మకానాకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సెపరేట్గా ఒక బోర్డుని ఏర్పాటు చేస్తుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఒక బోర్డు ఏర్పాటు అవుతుంది. నెక్స్ట్, గంగా అథారిటీస్ ఆర్డర్ 2016. ఇక్కడ చూడండి, సో నేషనల్ మిషన్ గంగా, ఓకేనా. సో నేషనల్ మిషన్ క్లీన్ గంగా అనేది మనకి 2016లో తెచ్చుకున్న ఒక స్టాచ్యుటరీ ఇష్యూ అన్నట్లుగా. సో దీన్ని ఇప్పుడు సవరిస్తూ గంగా వరద మైదానం మీద ఉన్న పూర్తి స్థాయి నిర్మాణ రహిత ప్రాంతం అనే ట్యాగ్ను తొలగించాలి. ఏంటంటే ఇప్పుడు గంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఉంటాయి కదా, ఈ ప్రాంతాలలో ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేయరాదు అనే విషయం తీసేసి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనే ఒక కొత్త ఉత్తర్వును ఈ నేషనల్ మిషన్ క్లీన్ గంగా 2016 ఈ ఆర్డర్స్ని ఇప్పుడు సవరించడం జరిగింది. ఇది ఇప్పుడు మనకి న్యూస్, ఓకేనా. ఈ న్యూస్ ప్రకారంగా ఏంటంటే ముఖ్యమైన ఏంటంటే గంగ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పొల్యూట్ అవ్వకుండా, ఎకలాజికల్ ఫ్లోస్ డిస్టర్బ్ అవ్వకుండా, ఎకలాజికల్ ఇంటిగ్రిటీని కాపాడే విధంగా, సో ఇవన్నిటి ప్రకారంగా మనం దీన్ని తీసుకొచ్చినాం. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నాం. ఆ చేంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 5 ఇయర్ రిటర్న్ పీరియడ్లో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే గంగని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసి 1 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఫ్లడ్స్ వచ్చే ఏరియాస్లో కొన్ని రకాలైన కట్టడాలు నిర్మించవచ్చు. అదేవిధంగా 5 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వచ్చిన పీరియడ్లో ఇంకొన్ని రకాల నిర్మాణాలు నిర్మించవచ్చు. అదేవిధంగా 25 నుంచి 100 సంవత్సరాల రిటర్న్ పీరియడ్లో వరద వచ్చే ఇష్యూస్ని కొన్ని గుర్తించి అక్కడ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. మొత్తానికి అయితే ఏదండి, మనకి నేషనల్ మిషన్ క్లీన్ గంగా అనే ప్రోగ్రామ్ ఒకటి 2016లో వచ్చింది. ఆ 2016లో వచ్చిన ఆ ఉత్తర్వులకు ఇప్పుడు ఏం చేశారంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం నిర్మాణాలు నిర్మించుకోవచ్చు అనే ఒక కొత్త ఆర్డర్ని పట్టుకొచ్చుకోవడం జరిగింది. అలా దీనిలో ఒక చిన్నపాటి మార్పు రావడాన్ని ఇక్కడ మనం అడ్రస్ చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పటిదాకా జరిగిన విషయాలు మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. ఒకటి, నేషనల్ మిషన్ క్లీన్ గంగా 2016 సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్, మకానాకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పెషల్ బోర్డుని క్రియేట్ చేయడం జరిగింది. తమిళనాడులో జోనల్ కౌన్సిల్ ఒకటి వెరీ రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. తమిళనాడులో ఇది 31st సౌత్ జోనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో జోనల్ కౌన్సిల్స్ యాక్చువల్లీ ఇది మనకి 1956లో మనం తెచ్చుకున్న ఒక స్పెషల్ స్టాచ్యుటరీ బాడీస్. మన దేశంలో మొత్తం 5 ఉన్నాయి. 1971లో నార్త్ ఈస్ట్ ఈశాన్ రాష్ట్రాలకి సెపరేట్గా మనకు జోనల్ కౌన్సిల్ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంటర్స్టేట్ మధ్యలో ఇవి సఖ్యతను కాపాడుతూ ఉంటాయి మనకి, ఓకేనా. సో కోఆపరేటివ్ ఫెడరలిజం. కోకోనట్ ఉత్పత్తి చూసుకుంటే దేశం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది, ఓకే. సో కేరళ సాగులో ఫస్ట్ ప్లేస్లో ఉంది, తమిళనాడు ప్రొడక్షన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఏపీ ప్రొడక్టివిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. దుండిగల్లో ఒక జైన శాసనం బయటపడ్డది. కళ్యాణ్ చాళుక్యుల చక్రవర్తి త్రిభువన మల్లదేవుడు సంబంధించిన విషయాలు చెప్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే మౌంట్ కన్లాన్, ఇది ఎక్కడ మనకి ఫిలిప్పీన్స్లో కనబడుతుంది, ఒక స్టాటో వాల్కెనో. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇక్కడ విపరీతంగా ఎబోలో ఇప్పుడు వ్యాపిస్తుంది. మనకి UNCCDకి సంబంధించిన COP17 మంగోలియన్ ఉలాన్బాతర్లో జరుగుతుంది. ఇక్కడ ఇండియా గ్రాస్ ల్యాండ్కి సంబంధించి ఒక గైడ్ రూపంలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్టే వన్స్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్ పేరుతో ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, బ్రిక్స్కి సంబంధించి NDBలో ఇరాన్ ఇప్పుడు జాయిన్ అవుతున్నట్లుగా సో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో బ్రిక్స్ అంటే ఏంటి డిస్కస్ చేసుకున్నాం. బ్రిక్స్కి సంబంధించిన NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇంతకంటే మోర్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ షాన్ సార్. థ్యాంక్ యూ.